వాడవాడల ఎన్టీఆర్ 95వ జయంతి వేడుకలు. తారక రామారావు 95వ జయంతి వేడుకలు ఆదివారం వాడవాడల ఘనంగా జరిగాయి. నెల్లూరు నగరంలోని నర్తకీ సెంటర్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిటీ ప్రెసిడెంట్ గంగాధర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగునాట చెరిగిపోని చరిత్రను నెలకొల్పిన గనుడు, విశ్వనాట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. రాజకీయ చరిత్రలో కానీ సినీ చరిత్రలో కానీ ఇటువంటి మహానుభావుడు ఇంకా ఎక్కడా పుట్టబోడని, ప్రపంచంలో ఏ నటుడు చేయని పాత్ర తెలుగువారి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాడని కొనియాడారు. నందమూరి తారక రామారావు గారు 95వ జయంతి సందర్భంగా స్థానిక నర్తకీ సెంటర్లో నందమూరి అభిమాన సమక్షంలో ఇక్కడ పెద్ద ఆయనకి మాలేసి కేక్ కట్ చేసి మేము అభిమాన సంబరాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా రాజకీయ చరిత్రలో కానీ సినీ చరిత్రలో కానీ ఇటువంటి మహానుభావుడు ఎక్కడ పుట్టబోడు. ప్రపంచంలోనే ఏ నటుడు చేయని పాత్రలు చేసి ఆంధ్రప్రదేశ్ల గుండెల్లో చిరస్థాయి నిలిచిపోయాడు. అదేవిధంగా రాజకీయ పరంగా అసలు రాజకీయం అంటే తెలియని రోజుల్లో రాజకీయం నేర్పించి మాలాంటి యువతకి ఈరోజు మేము ఈ స్థాయిలో రాజకీయ పరంగా ఉన్నామంటే ఆయన పెట్టిన భిక్షాన్ని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా నందమూరి తారక రామారావు రాజకీయ పరంగా పేదవాడికి కూడు గుడ్డ ఇల్లు అనే నినాదంతో కిలో 2 రూపాయల బియ్యము, పక్కా ఇళ్ళు, జనతా ఉత్సవాలు కల్పించి ఆ రోజుల పేదలకు అండగా నిలిచి ఒక ముఖ్యమంత్రిగా ఎవరు చేయని విధంగా చేసి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం ఆయన పేర్చుకునే విధంగా చేశారు. అదేవిధంగా రాజకీయ పరంగా ఎంతోమంది యువతను తీసుకొచ్చి యువతకి మంచి స్థానం కల్పించి వాళ్ళు ఈరోజు మంత్రులు అయ్యారు, మేయర్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యి ఎన్నో పోస్టులు తీసుకొని వాళ్ళు ఈరోజు నందమూరి అభిమానులు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు నందమూరి అభిమానులకి మా తెలుగుదేశం పార్టీలో ప్రత్యేక స్థానం కల్పించి నందమూరి అభిమానులకి తగిన విధంగా సహాయపడాలని చెప్పి మేము ముఖ్యమంత్రి కోరుకుంటున్నాం. అదేవిధంగా నందమూరి అభిమానులు లేనిదే పార్టీ లేదు. అందుకని ముందు నందమూరి అభిమానులకి ఫస్ట్ ప్రత్యేక స్థానం కల్పించాలని చెప్పి ఈ కార్యక్రమంలో కె రమణయ్య, వేమూరి శ్రీనివాస్, నందు తదితరులు పాల్గొన్నారు.